భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ఆర్ కృష్ణయ్య బీసీ జాతీయ నాయకులు బీసీలకు కొన్ని జిల్లాలు చాలా అన్యాయం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే 473 గ్రామ పంచాయతీలు 22% కంటే తక్కువ హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లు కేటాయించారు. పేరుకే 23% రిజర్వేషన్లు, కానీ 10 నుండి 18 మధ్యలోని రిజర్వేషన్లు ఉన్నాయి. 42% నుండి 22%కు తగ్గించడం వల్ల సర్పంచ్లు నష్టపోతున్నారు. బీసీ సంఘాల నాయకుల ఫిర్యాదుల్ని తీసుకుని సర్దుబాటు చేయాలి. సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు వెళ్లాలని గ్రామాల్లో ధర్నాలు జరుగుతున్న ముఖ్యమంత్రికి పట్టింపు లేదు. రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి తీవ్ర అన్యాయం చేసి చివరికి కోర్టు పేరు చెప్పి 42% తొంగలోకి తొక్కి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కలిపి 50% రిజర్వేషన్ల లోపలికి చేసి ఆ 50%లో కూడా 22% బీసీలకు కేటాయించిన వాటిలో కూడా న్యాయంగా దక్కాల్సిన సీట్లను అయోమయం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల బీసీల కొరకు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ల తొక్కడమే కాకుండా న్యాయపరంగా బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా రొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి. మీరు చూస్తే బీసీ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్లు కేటాయించాలో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులం ఉందో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56%, మొన్న జరిగిన తెలంగాణ కులగణంలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణం లెక్కలో తేలింది. మరి 56% రావాలి ఇక్కడ, వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగిన మీటింగ్ లో కూడా ఆశిస్తున్న గారు మనకు జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణను రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామాన అన్ని జిల్లాలు మండలాల వారీగా రిలే నిరాహార దీక్షలు, దాని తర్వాత రహదారుల దిగ్బంధనం, ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ ఉంది. మనం ఇది చివరి వరకు వచ్చింది. బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాదు. ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం, ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఇంకెప్పుడు రాకుండా చేస్తాయి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇదే జాగ్రత్తతో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జైబీసీ అయితే లాటరీలో 10 గ్రామాలు బీసీకి, 8 గ్రామాలు ఎస్సీకి, 4 గ్రామాలు ఎస్టీలకు వచ్చినాయి. అంటే మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే 45 గ్రామాల్లో 32 గ్రామాలు బీసీలకు ఉంటే న్యాయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి. కానీ వీళ్ళు కొత్తగా డ్రా ప్లాట్స్ అని ఒక డ్రా సిస్టమ్ తీసుకొచ్చి స్థానికంగా ఉండే ఆర్డీఓలు, ఎంపీడీఓలు అక్రమాలకు పాల్పడుతూ న్యాయంగా 32 గ్రామాల్లో బీసీలకు రావాల్సిన సర్పంచ్, వార్డు మెంబర్ల గ్రామాలకు రావాల్సిన వాటిని 10 గ్రామాలకు కుదించారు. అంటే దాదాపుగా 22 గ్రామాలలో బీసీలు మెజారిటీగా ఉన్న రిప్రజెంటేషనే లేని పరిస్థితి వచ్చింది. మరి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీడియాలో ప్రస్తావన ఎంత అన్యాయంగా ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వైరా మండలం లోపల ముసలిమరు గ్రామం లోపల బీసీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, కానీ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వలేదు. బీసీలు ఏం చేయాలో బీసీలకు ఇచ్చారు. ఓ శాస్త్రీయంగా లేదు. దీని మూలంగా రాష్ట్రంలో బీసీలందరూ అగ్రహోగ్రులై ఎక్కడికక్కడ ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ మీద దాడులు చేస్తూ తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎన్నికల నోటిఫికేషన్కు తొందర పడకుండా ఈ సర్దుబాటు ఫిర్యాదులన్నీ పరిగణనలోకి తీసుకొని, బీసీల ఫిర్యాదులు, సంఘాల ఫిర్యాదులు తీసుకొని అందులోని మొత్తం వాస్తవాలను గ్రహించి సర్దుబాటు చేయాలని చెప్పి ఆఫీసర్ల మీద ధర్మమే చేయమని వదిలిపెడితే ఆ దుర్మార్గులు చాలా మంది బీసీ వ్యతిరేకులు ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. మొదలే 42 నుంచి 22 తగ్గిస్తే ఒకవైపు తీవ్రంగా నష్టపోయి దెబ్బతింటున్నాం, ఒకవైపు మేము ఎన్నికలు వాయిదేయాలి, 46 జీవోను రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలి, 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని
డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ర్యాలీలు ధర్నాలు జరుగుతుంటే మళ్ళా దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, సమస్యను డైవర్ట్ చేయడానికి, ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకా తగ్గించి పబ్లిక్ 42 పోయింది, 22 కూడా అమలు అయితే లేదని దీని మీద కథం దొక్కుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మాట ఇచ్చారు 42కు 42కు అమలు చేయాలి. దీనిలో అవకతవకలన్నీ అరికట్టాలి. హేతుబద్ధంగా శాస్త్రీయంగా మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి. 23% అంటే టోటల్ 43 పెట్టి ఇప్పుడు ఎన్నికలు వాయిదా చేసినా లేదా జరిపినా బలవంతంగా జరిపితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి. మండలాన్ని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ప్రతి మండలంలో 23% ఇవ్వాలి, 22% ఇవ్వాలి. అంతేగాని అన్నప్పుడు అనేక మంది బీసీలు ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చారు, ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించారు. కానీ మీరు నిలబెట్టుకోకుండా 22కు తగ్గేయడం వల్లనే, తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వనాశనం చేసిండ్రు. అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే మజాగా, ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేని తనంతో, ధైర్యంగా, మొండితనంతో, మూర్ఖంగా 42 నుంచి 22కు తగ్గించారు. ఏం చేస్తారనే ధీమా ఉంది. ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు, ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని కూర్చుని పెడితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పటిదాకా మీకు అర్థం కాదు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. బీసీలంతా ఈరోజు కుతకుతలాడుతున్నారు. చాలా మంది ఏం చేయాలంటే ఏది చేసినా గాంధీ మార్గంలో చేయండి, పీస్ఫుల్గా చేయండి, ర్యాలీలు జరపండి, ధర్నాలు జరపండి, ప్రదర్శనలు చేయండి, దీక్షలు చేయండి, కలెక్టర్ల ముంగట పోయి ధర్నాలు చేయండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడించండి పీస్ఫుల్గా. ఎమ్మెల్యే క్యాంపస్ పోయి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసినా, అన్నా మీ వాళ్ళందరూ వచ్చి నా ఎమ్మెల్యే క్యాంప్ మీద రాళ్ళేసి కొడుతున్నారు అన్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బీసీలందరికీ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ధర్నా చేయండి, కానీ పీస్ఫుల్గా చేయండి. రాళ్ళు వేసి కొట్టుడు, రాళ్ళు వేసుడు ఇవన్నీ ఎవరు చేయొద్దు. చాలా పీస్ఫుల్గా ధర్నా చేసి స్లోగన్ ఇచ్చి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి 42% అమలు చేయకుంటే వచ్చే ఎన్నికలని నడవడతామని ఎమ్మెల్యేలకు ముద్దుగా చెప్పాలి. పూలదండే చెప్పు, రాళ్ళదండలు కాదు, కట్టెల దండలు కాదు, పూలదండ. చాలా మంది ఎమ్మెల్యేలు భయపడి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న నువ్వు ఎంతో పీస్ఫుల్ గా చేస్తావు, మర్యాదస్తుడవు, కానీ నీ శిష్యులంతా మా మీద రాళ్ళు వేసుకుంటున్నారు, కోడిగుడ్డు ఇస్తుంటున్నారు. ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు. అడ్డదిడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడంతో బీసీలకు కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నా. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఓ పద్ధతి లేదు. జిల్లాను ఎన్నికలు తీసుకున్నట్లయితే మండలాన్ని పిల్లలంతా రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కులాలను అంటిపెట్టేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా దొక్కడానికి ప్రయత్నిస్తారు. ఆయననే అమాయకుడు. ఆయన బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టేనే అమాయకుడు. ఎందుకంటే బీసీలలో చైతన్యం ఉంది, వీళ్ళకి దగ్గర పోవాలని చూస్తలేడు. అంత అమాయకత్వం. బీసీలో వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టలేని అమాయకుడు మన ముఖ్యమంత్రి. అందుకే 42 నుంచి 22 తగ్గించాడు. దానికి భారీ మూల్యం చెల్లిస్తాం. కులాల ప్రయోజనాలను కాపాడడానికి రేవంత్ రెడ్డి తన భూమి యొక్క ప్రయోజనాలు కాపాడడానికి చేస్తున్న 2424 సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లలో
దాదాపు 21,000 వార్డు మెంబర్లు నష్టపోయారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం అంతా జరిగింది. ఇప్పుడు అలాట్మెంట్ లోపల జిల్లాని యూనిట్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది. ప్రత్యేకంగా